హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెహ్వి ఇండియన్ వ్లాగర్. మీ అందరి కోసం ఈ సమ్మర్ స్పెషల్గా మ్యాంగో కుల్ఫీ తెచ్చానండి. సో సింపుల్గా ఇంట్లోనే చేయొచ్చండి, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో. సో మ్యాంగోని మంచిగా వాష్ చేసుకోండి. ఇలా చిన్నవి ఉన్నాయి తీసుకోండి, రసాలు పెద్దవి తీసుకున్నా ఓకే, బట్ ఇలా చిన్నవి బాగా ఎక్కువ స్వీట్ ఉంటాయి, సో అందుకే బాగుంటుంది. మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా నేను ఎలా అయితే వీడియోలో చేస్తున్నానో అలా మంచిగా మీది ఫ్రంట్ పార్ట్ మొత్తం మంచిగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెల్లగా ఆ సీడ్ తీసేయాలండి. ఎక్కువ పండు ఉన్నాయి తీసుకోకండి, మనం కొంచెం గట్టిగానే ఉండాలి లోపల. ఇలా మంచిగా హ్యాండ్స్తో ఇలా కొంచెం కొంచెం స్లోగా చేస్తూ ఆ సీడ్ మెల్లగా తీసేయండి. వచ్చేస్తుందండి ఈజీగానే. నేను వీడియో ఒకసారి మంచిగా చూడండి, మీ అందరికీ అర్థమవుతుంది. సో ఇలా మంచిగా తీసేయండి. తీసేసిన తర్వాత మీకు ఎన్ని మ్యాంగోస్ కావాలంటే అన్ని మ్యాంగోస్ మంచిగా తీసేసి, ఇప్పుడు ఆ సీడ్స్లో కూడా కొంచెం ఉంది మ్యాంగో, అది కూడా మంచిగా నేను తర్వాత చూపిస్తాను ఎలా తీయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఇలా తీసుకోండి, కట్ చేసుకొని మంచిగా ఒక బౌల్లో వేసుకోండి. బౌల్లో మంచిగా పెట్టుకోండి. ఈ మిక్సర్ మొత్తం మనం మళ్ళీ హ్యాండ్తో చేయాలండి. సో ఇలా మెల్లగా మంచిగా తీయండి. ఈజీ ప్రాసెస్లోనే అయిపోతుంది. అండ్ ఎవ్రీ టైం ఐస్ క్రీమ్ తినకుండా ఫ్రూటీస్ అవి జ్యూసెస్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. చూసారా, నేను అన్నీ తీసేసాను సీడ్స్. ఇప్పుడు మిగిలింది కదా, ఇందులో మ్యాంగో ప్యూరీ ఉంది. ఆ ప్యూరీ మొత్తం నేను హ్యాండ్తో ఇలాగా తీసేస్తున్నాను. ఈ ప్యూరీ మొత్తం మనం తీసేసి మళ్ళీ ఆ మ్యాంగో దాంట్లోనే ఫిల్ చేసేయాలి. మంచిగా తీసేస్తాను. ఇప్పుడు ఈ ప్యూరీ మొత్తం మ్యాంగోస్లో ఫిల్ చేసేస్తున్నాను. ఎంత వస్తే అంత కొంచెం కొంచెమే వేసేస్తున్నా. మళ్ళీ ఇందులో మనం మిల్క్ వేయాలి, అందుకే. సో సీడ్ తీసేసిన ప్లేస్లో మనం మిల్క్ వేయాలండి, అప్పుడు ఫుల్ అయిపోతుంది. మంచిగా ఇలా తీసేసి ఒక బౌల్లో పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో మిల్క్ అండ్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసి మంచిగా మిల్క్ థిక్ అవ్వనివ్వండి. ఎంత థిక్ అయితే అంత మంచిగా అవుతుంది. ఐస్ క్రిస్టల్స్ ఏం ఫామ్ అవ్వవు మనకి మ్యాంగో కుల్ఫీలో. థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసి కూల్ అయిన తర్వాత ఆ మ్యాంగోస్లో వేయాలండి. సో కూల్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ మ్యాంగో కుల్ఫీ అన్నా కదా, దానికోసం కొంచెం ఏదైనా పిండి, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఇలా మంచిగా మెత్తగా చేసుకొని దాన్ని ఇలా పొడుగ్గా ఇలా చేస్తున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానో మీకు నేను తర్వాత చూపిస్తాను. ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు మిల్క్ కూల్ అయిపోయింది. ఆ మిల్క్ ఇప్పుడు నేను మ్యాంగోస్లో ఫిల్ చేసేస్తున్నా. ఇగో ఇలా ఫిల్ చేసేయాలి. మంచిగా అన్నిట్లో ఫిల్ చేసిన తర్వాత మనం ఇలానే పెడితే, మనం మీద కట్ చేసినాం ఉన్నాం కదా, అది పెడతాము దాన్ని మ్యాంగో మీద. బట్ అలానే పెడితే ఏంటి అంటే వాటర్ వెళ్ళి క్రిస్టల్ ఫామ్ అవుతుంది. ఇలానే పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే వాటర్ ఫామ్ అవుతుంది, అందులో క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. అందుకే నేను ఇలాగా ఈ పిండి ఇట్లా చేసుకున్నాను అన్నా కదా, దాన్ని ఇలా రౌండ్గా చేసి ఇలా మీరు పెట్టిందనుకోండి, ఈ సమ్మర్లో పెట్టుకొని మీరు వింటర్లో కూడా దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి. పవర్ వెళ్ళినా డీప్ ఫ్రిడ్జ్లో ఏం కాదు, వాటర్ ఏం వెళ్ళది, మంచిగా ఉంటాయి. ఒక 6 months దాకా కూడా ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మ్యాంగో కుల్ఫీ అని అంటే వాళ్ళు ఐస్ బాక్స్లో నుంచి తీసి ఇస్తారు, మనకి ఇలా తీసేసి ఇస్తారండి. అందుకే వాళ్ళ దగ్గర ఫ్రెష్ ఉంటాయి, వాటర్ ఏం వెళ్ళది. ఇప్పుడే ఒక సమ్మర్లో అప్పటికప్పుడు చేసుకొని తిన్నట్టు ఫీలింగ్ వస్తుందండి, అంత ఫ్రెష్గా ఉంటాయి. సో ఇలా మార్నింగ్ నేను ఈవినింగ్ చేశాను, నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంది, మార్నింగ్ తీసేసాను, అయిపోయిందండి. ఇప్పుడు అదంతా తీసేసి ఆ పెట్టిన గోధుమ పిండి ఉంది కదా, అది తీసేసి దాన్ని మిది తీసేసి మొత్తం పీల్ మొత్తం మంచిగా తీసేయండి. ఆ పీల్ తీసేసిన తర్వాత ఇలా అయిందండి, కట్ చేసుకొని ఎంజాయ్ చేయడం అంతే అండి. ఎంత టేస్ట్ ఉంది కదా అండి, చూడండి ఎంత బాగుంది. మిల్క్ బాగుంటుంది. సో ట్రై చేయండి మీరందరూ కూడా, ఎలా ఉందో చెప్పండి. ఈ సమ్మర్లోనే కాదు, వింటర్ రైనీ సీజన్లో కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా చేసుకొని పెట్టుకోండి. ఒక 6 months దాకా కూడా ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు అండి. తర్వాత ఎప్పుడైనా తినాలనిపిస్తే తినొచ్చు. మనకి ఓన్లీ సమ్మర్ టైంలోనే దొరుకుతాయి కదా అండి, అందుకే ఇలాంటి కుల్ఫీ ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్.